ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ అన్నిట్లోనూ కలిపి 25 పరుగులు కూడా చేయలేకపోయాడు. సోమవారం కోల్కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హిట్ మ్యాన్ మరోసారి విఫలమయ్యాడు. 12 బంతులు ఆడి కేవలం 13 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. రసెల్ బౌలింగ్‌లో క్యాచ్‌కి ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మపై ట్రోల్స్ మొదలయ్యాయి. అతడు ఉన్న ఫలంగా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అతడు రెండో మ్యాచ్‌లో 8 రన్స్ చేశాడు. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. గత 10 ఐపీఎల్ మ్యాచ్‌లలో రోహిత్ శర్మ కేవలం 141 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అందులో ఒకేసారి 20 పరుగుల కంటే ఎక్కువ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. దీంతో రోహిత్ శర్మ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకైనా రోహిత్ తప్పుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చినప్పటికీ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడని పేర్కొంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో ఆడిన తొలి 2 మ్యాచ్లలో ఓడిన ముంబై ఎట్టకేలకు తన హోమ్ గ్రౌండ్‌లో ఆడిన మ్యాచ్‌లో విజయం సాధించింది. సోమవారం కోల్కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగరవేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌ను 116 రన్స్‌కి ఆలౌట్ చేసిన ముంబై ఆ తర్వాత 12.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఓపెనర్ ర్యాన్ 41 బంతుల్లో 62 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన అశ్విని కుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.